ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఎండాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేంజ్ చేయాలి, మాట్లాడాలన్నా, ఎండలు తగ్గియాలన్నా? సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇంత దారుణమైన పరిస్థితి, వేసవి కాలం నడుస్తూ ఉంటే ఆయన కూల్ గా చల్లగా బెంగళూరులో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే దీన్ని ఏమనాలి సార్? మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను వైసీపీ నాయకులు సూటిగా అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఇక్కడ పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొని వైసీపీ నాయకులకు, వైసీపీ కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన ఒక వ్యక్తి, అట్లాగే ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని ఎత్తి చూపాల్సిన వ్యక్తి ఇక్కడ మండుటెండల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం ప్రజలకు సంఘీభావం తెలపకుండా మీరు విజయశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం చూడాలి. ప్రజలు ఎండాకాలం ఇబ్బందులు పడుతుంటే చలివేంద్రాలు పెట్టండి, మజ్జిగ పంపిణీ కేంద్రాలు పెట్టండి, ప్రజలకి మీరు ఏదైతే ఇవి మెసేజ్లు పంపిస్తున్నారో ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్పండి, లేకపోతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వండి, లేకపోతే గ్లూకోజ్ ప్యాకెట్లు ఇవ్వండి. మీరు కదా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు, ప్రజలు ఆయన కూర్చోబెట్టారు సార్. ఇక్కడ ప్రజలు ఆయన్ని కూల్గా ఉండమని చెప్పేసి బ్రేక్ ఇచ్చారు, మరి మీకు ఇచ్చారు బాధ్యతలు. మరి మీరు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇబ్బందులు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? 40% మంది ఓట్లు మాకేశారు, 40% మంది ఓట్లు వేశారని ఎందుకు దగ్గర బదాయిస్తున్నారు? మరి మీరే కదా చెప్తున్నారు, మరి వేశారు కదా 40% మంది ఓట్లు వేశారని. సార్ ఆ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా, లేదంటే ఆ ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా మీరు రారా? కనీసం ప్రజల బాగోగులు చూడరా? సరే, ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అయితే ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? ప్రభుత్వం తరపున ఏం చేయాలో అవన్నీ మేము చేస్తున్నాం. కానీ ఒక ప్రతిపక్ష నేతగా 40% ఓట్లు వేసిన ఒక పార్టీకి అధినేతగా మీరు ప్రజల్లో తిరగాల్సిన బాధ్యత మీకు లేదా? నేను స్పష్టంగా అడుగుతున్నాను సార్ వైసీపీ నాయకుల్ని. ఒకప్పుడు ఒక నెల రోజులు యూరోప్ పోవడం, తర్వాత పోయి బెంగళూరులో కూర్చోవడం, తర్వాత ఎప్పుడన్నా వచ్చి అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టడం, అది కూడా ఏసీ హాల్లో ఒక 500 మందినో 1000 మంది కార్యకర్తలను తెచ్చి మీటింగ్ పెట్టడం, వాళ్ళకు దిశానిర్దేశం చేయడం. మీరు కళ్ళు మూసుకొని కళ్ళు తెరచండి, ఒక సంవత్సరంలో నేను పాదయాత్రకు వస్తా, ఆ పాదయాత్రకు వస్తే చుక్కలు చూపిస్తాం, సినిమా చూపిస్తామని సినిమా డైలాగులు వదిలివేయడం. ఇది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతున్నారా? అంటే ప్రజల్లో తిరగడం అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఉంటేనే ప్రజల్లో తిరగడమేనా సార్? అంటే ప్రజల్లో ఇబ్బందులు ఉండవా? ప్రజలకు ధైర్యం చెప్పరా? ప్రజలకు